హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈరోజు మనం క్లాస్లో వచ్చేసి 5th క్లాస్ ఈవీఎస్లోని 9th లెసన్ అయినటువంటి వాతావరణం గాలి, అలాగే 10th లెసన్ అయినటువంటి సూర్యుడు గ్రహాలు అనే ఈ రెండు పాఠాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఈ క్లాస్ అనేది మనకు తెలిసిన విషయమే. టీఎస్ టెట్ విద్యార్థులకు, అలాగే టీఆర్టీ ప్రిపేర్ అయ్యే వారికి, అలాగే 5th క్లాస్ కాబట్టి మోడల్ స్కూల్ ఆదర్శ పాఠశాల 6వ తరగతి ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇక మనం క్లాస్లోకి వెళ్ళినట్లయితే 9వ పాఠం పేరు వాతావరణం గాలి. చూద్దాం దీనిలో ఇంపార్టెంట్ పాయింట్స్. మన చుట్టూ గాలి ఉంది. మన ఇళ్లలోనూ, ఖాళీ స్థలాల్లో, పంట పొలాల్లో అంతటా గాలి ఉంటుంది. కానీ గాలి మనకు కనబడదు. గాలి ఎన్నో అద్భుతాలు చేస్తుంది. వర్షాన్ని ఇస్తుంది, చలిని తెస్తుంది, వేడిగా వీస్తుంది. భూ ఆకర్షణ శక్తి, భూభ్రమణం, భూ పరిభ్రమణాల వల్ల గాలి నిరంతరం కదులుతూ ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వీస్తూ ఉంటుంది. భూమిపైన గాలి పరిమాణం అనేది కొన్ని ప్రదేశాల్లో ఎక్కువగాను, అలాగే మరికొన్ని ప్రదేశాల్లో తక్కువగాను ఉంటుంది. గాలి ఒత్తిడి, బరువు, ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకోవడం వంటి మొదలైన ధర్మాల్ని కూడా కలిగి ఉంటుంది. అలాగే మన భూమి చుట్టూ గాలి ఒక దుప్పటిలా ఆవరించి ఉంటుంది. ఈ పొరనే మనం వాతావరణం అంటారు. ఏమంటారు? వాతావరణం అంటారు. వేడిమి, మేఘాలు, గాలిలో తేమ, ఒత్తిడి మొదలైన విషయాల ద్వారా మన వాతావరణం ఎలా ఉంది, మనం ఉన్న దగ్గర వాతావరణం ఎలా ఉందనేది మనం తెలుసుకోవచ్చు. మనం న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం, వాతావరణ వివరాలు నమోదు చేయడానికి కొన్ని గుర్తులు వాడుతూ ఉంటారు. ఆ గుర్తులు మనం పక్క చిత్రంలో చూడవచ్చు. అంటే ఆ గుర్తులు వేటి కోసం అంటే, ఆకాశం మబ్బుతో ఉంటే ఏ గుర్తు వాడతాం, ఎండగా ఉంటే ఏ గుర్తు వాడతాం, వర్షం పడేలా ఉంటే ఏ గుర్తు వాడతాం, ఆ వర్షంలో వడగాళ్ళ వాన పడితే ఎలా వాడతాం, అలా కాకుండా గాలి తూర్పు నుంచి పశ్చిమంగా వీస్తే, అదేవిధంగా గాలి తూర్పు దిశగా వీస్తే, అలాగే గాలి దక్షిణం నుంచి ఉత్తరానికి వీసినట్లయితే, అలాగే గాలి ఉత్తరం నుంచి దక్షిణ దిశగా వీస్తే, వాతావరణం చల్లగా ఉంటే, అలాగే ప్రకాశవంతంగా ఉంటే, మనం వివిధ రకాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అని వాతావరణం నమోదు చేయడానికి మనం ఈ గుర్తుల్ని ఉపయోగిస్తుంటాం. భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వల్ల, భూమి అక్షం వంగి ఉండడం వల్ల కాలాలు, ఋతువులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వాతావరణాన్ని బట్టి సంవత్సరానికి మనం 3 కాలాలుగా చెప్పుకోవచ్చు. మనకు తెలిసిన విషయమే. ఒకటి వచ్చేసి చలికాలం, అలాగే 2 వచ్చేసి ఎండాకాలం, 3 వచ్చేసి వర్షాకాలం. ఈ 3 కాలాల్లో ఒక్కొక్క కాలం గురించి మనకు 5వ తరగతి ఈవీఎస్లో ఉన్న పాయింట్స్ని ఒకసారి చర్చిద్దాం. చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కొబ్బరి నూనె గడ్డ కట్టడం, సూర్యోదయం ఆలస్యంగా అవడం, సూర్యాస్తమయం త్వరగా జరగడం మనం గమనిస్తూ ఉంటాం. అలాగే చలికాలంలో అందరూ రంగురంగుల స్వెటర్లు, శాలువాలు, దుప్పెట్లు కప్పుకుంటుంటారు. మొక్కలపైన సీతాకోక చిలుకలు తిరుగుతూ ఉంటాయి. ఈ చలికాలం తర్వాత కోయిల కూయడం మొదలు పెడుతుంది. మామిడి చెట్లకు పూత వస్తుంది. అలాగే అంతటా పూలు వికసిస్తాయి. ఇంకా చాలా రకాల ప్రకృతి సౌందర్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకు ఎండాకాలం. ఎండాకాలంలో వేడిగాలు వీస్తాయి. క్రమక్రమంగా ఎండ తీవ్రత పెరుగుతూ ఉంటుంది. తీవ్రమైన ఎండ, వేడిగాలి ద్వారా మన చుట్టుపక్కల పరిసరాలన్నీ వేడెక్కిపోతుంటాయి. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో అధిక వేడి ఉంటుంది. అలాగే మనకి ఈ కాలంలోనే మామిడి పండ్లు, ముంజకాయలు ఇలాంటివి లభిస్తూ ఉంటాయి. ఎండాకాలంలో శరీరానికి గాలి బాగా తాకేలా మనం సన్నటి నూలు దుస్తులు ఎక్కువ వేసుకుంటూ ఉంటాం. బయటకు వెళ్తే వడదెబ్బ అనే ఒక భయం ఉంటుంది ప్రజల్లో. ఎండలో తిరిగితే వేడి తగలడం, జ్వరం రావడం, ఇంకా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మనం తర్వాత వచ్చేది ఎండాకాలం తర్వాత వానాకాలం గురించి చెప్పుకోవచ్చు. వానాకాలం అనగానే దట్టమైన మేఘాలు, వానలు, ఉరుములు, మెరుపులు, వరదలు,
ఇలా మనకు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అలాగే వానాకాలంలో ఆకాశం మేఘావృతమవుతుంది, మేఘాలు కదులుతూ ఉంటాయి, మెరుపులు వస్తూ ఉంటాయి, వర్షాలు కురుస్తూ ఉంటాయి, గుంటలో నీటితో నిండి ఉంటాయి. అలాగే నెమలి నాట్యం చేస్తూ ఉంటాయి, బావులు, చెరువులు, నదులు, కాలువలు నీటితో నిండి ఉంటాయి, పచ్చటి గడ్డి పెరుగుతూ ఉంటుంది. ఈ వర్షాకాలంలో పిల్లలు కాగిత పడవలతో ఆడుతూ నీళ్ళలో వదులుతూ ఆనందంగా ఉంటూ ఉంటారు. జూలై, ఆగస్టు మాసాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. సెప్టెంబర్ మాసానికి వర్షాకాలం తగ్గి మళ్ళీ మనకు చలికాలం మొదలవుతుంది. ఇలా మనకు వాతావరణ పరిస్థితుల ఆధారంగా మనకు 3 కాలాలు ఉంటాయి. ఏంటంటే చలికాలం, ఎండాకాలం, వానాకాలం. ఈ కాలాల తర్వాత మనం ఒకసారి వాతావరణంలోని పొరల గురించి చెప్పుకుందాం. వాతావరణంలో ఎన్ని పొరలు ఉన్నాయి అనే విషయాన్ని మనం చెప్పుకుందాం. భూమిని ఆవరించి ఉండే గాలి పొరనే వాతావరణం అంటామని మనం చెప్పుకున్నాం ఇందాకే. ఈ గాలిలో అనేక వాయువులు, దుమ్ము, ధూళి, నీటి ఆవిరి ఉంటూ ఉంటాయి. ఈ వాతావరణాన్ని ఎలా గుర్తిస్తామంటే ఇందాక చర్చించాం. మేఘాలు, గాలి వీయడం, తడిదనం, పొడిదనం, చలి, ఎండ, వాన కురిసే అవకాశం మొదలైన అంశాల ఆధారంగా మనం ఈ వాతావరణాన్ని గురించి చెప్పవచ్చు. భూ వాతావరణాన్ని ఉష్ణోగ్రతలో ఉండే మార్పుల ఆధారంగా మనం 5 పొరలుగా మనం విభజిస్తూ ఉంటాము. అందులో ఒకటో వచ్చేసి ట్రోపో ఆవరణం, రెండోది వచ్చేసి స్ట్రాటో ఆవరణం, మనకు మూడోది వచ్చేసి మెసో ఆవరణం, అలాగే నాలుగోది వచ్చేసి థర్మో ఆవరణం, అలాగే ఐదోది వచ్చేసి ఎక్సో ఆవరణం. ఇలా మనకు మొత్తం వాతావరణంలో 5 పొరలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, భూమికి అతి దగ్గరగా ఉండే పొరే ట్రోపో ఆవరణం. ఇలా ఉన్నప్పుడు మన దగ్గర ఫస్ట్ ట్రోపో ఆవరణం పొర అనేది భూమికి దగ్గరగా ఉంటుంది. మనం ట్రోపో ఆవరణంలో ఉంటూ దానిలోని గాలిని పీలుస్తూ ఉంటాం. వాతావరణంలోని ప్రతి అంశం ఈ ట్రోపో ఆవరణంలోనే సంభవిస్తూ ఉంటాయి. ట్రోపో ఆవరణంలో భూమి నుండి పైకి పోయే కొలది ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. వాతావరణం రోజంతా ఒకేలా ఉండదు, మనకు మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఆకాశం మేఘాలతో, గాలిలో తేమతో ఉంటుంది, చల్లని గాలి వీస్తూ ఉంటుంది. మరికొన్నిసార్లు పొడిగా ఉంటుంది, వేడి గాలి వీస్తూ ఉంటుంది. కొన్ని రోజులు వర్షం పడుతుంది, ఇంకొన్ని రోజులు వేడిమి పెరుగుతుంది. వాతావరణంలో ఇలా అనేక మార్పులు రావడానికి కారణంగా మనం సూర్యకిరణాలు, గాలి, సముద్రాలు, నదులు, చెట్లు, భూమిపై ఉండే ప్రదేశం యొక్క ఎత్తు మొదలైనవిగా మనం చెప్పుకోవచ్చు. వాతావరణం సౌరశక్తి ద్వారానే వేడెక్కుతుంది, కానీ భూమిపైన అన్ని భాగాలు ఒకే పరిమాణంలో సౌరశక్తిని పొందలేవు. ధృవాల వద్ద కన్నా భూమధ్య రేఖ ప్రాంతాలకు అధిక శక్తి లభిస్తుంది. ఉష్ణోగ్రతలోని భేదాలు గాలి కదలడానికి, వాతావరణం ఏర్పడడానికి కారణమవుతూ ఉంటాయి. విమానాలు మనకు స్ట్రాటో ఆవరణంలోనే ప్రయాణిస్తూ ఉంటాయి. ఇలా మనం ఒక్కొక్క ఆవరణం యొక్క పరిధిని మనం పక్క చిత్రంలో చూడొచ్చు. ఇలా మనకు వాతావరణం పొరలు ఉంటాయి. ఇక గాలి విషయానికి వచ్చినట్లయితే గాలి శబ్దం చేస్తుంది, స్థలాన్ని ఆక్రమిస్తుంది. అందుమూలంగానే గాలితో వాయిద్యాలు మనం పనిచేయించగలుగుతున్నాం. మనకు తెలిసిందే, మౌత్ ఆర్గాన్, సన్నాయి వంటి వాటిలోకి నోటి ద్వారా గాలిని ఊదడం వల్ల శబ్దం వస్తుంది. నోటి ద్వారా గాలిని ఎక్కువగా తక్కువగా సంగీత పరికరాల్లోనికి ఊదడంతో శబ్దాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. మనం గమనించవచ్చు, పారాషూట్ నెమ్మదిగా కిందికి దిగుతుంది. అది వేగంగా కిందికి పడకుండా ఆ బట్టలో ఉండేటువంటి గాలి
దాన్ని ఆపుతుంది. కాబట్టి ఆకాశం నుండి భూమిపైకి వచ్చేవారు పారాషూట్తో వేలాడుతూ నెమ్మదిగా కిందికి దిగుతూ ఉంటారు. వాయుసేనకు సంబంధించి యుద్ధ విమానాలు, హెలికాప్టర్లో పారాషూట్లు ఉంటుంటాయి. ఏవైనా ప్రమాదం జరిగినప్పుడు వీటిని ఉపయోగిస్తుంటారు. అలాగే గాలికి శక్తి ఉంది, అది వస్తువుల్ని కదిలిస్తుంది. అందువలనే గాలి మర లేదా మనం తయారు చేసినటువంటి కాగితం పువ్వులు కావచ్చు, పిల్లలు ఆడుకుంటుంటారు కదా కాగితం పువ్వు, అవి తిరుగుతూ ఉంటాయి. గాలికి ఉండే ఈ శక్తి ఆధారంగా చేసుకుని పెద్ద పెద్ద చక్రాలను తిప్పడం ద్వారా విద్యుత్ని కూడా ఉత్పత్తి చేస్తారు. దీనినే పవన విద్యుత్ అంటారు. గాలి ఆధారంగా దీన్నే పవన విద్యుత్ అంటారు. గాలిలో మనకు తెలుసు అనేక వాయువులు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి ఉంటుంటాయి. వీటికి సాధారణంగా రంగు, రుచి, వాసన ఉండదు. కావున గాలికి కూడా రంగు, రుచి, వాసన ఉండదు. కంటికి కనబడని చిన్న చిన్న రేణువుల రూపంలో వాయువులు ఉంటుంటాయి. గాలిలో ఎక్కువ ఉండే వాయువు మనం నత్రజని అని చెప్పుకోవచ్చు. ఇది ఎంత ఉంటుంది? 78% ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఆక్సిజన్ 21%, తర్వాత వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ గాలిలో ఎక్కువగా ఉంటుంది. మనుషులతో పాటు మొక్కలకు, జంతువులకు బ్రతకడానికి గాలి అవసరం. పక్షులు, జంతువులు, మనుషులు ఇలా ఎన్నో ప్రాణులు జీవించడానికి గాలి అనేది అవసరం. గాలి మనకు జీవనాధారం. గాలి లేకుంటే మొక్కలు, జంతువులు చనిపోతాయి. గాలిలో ఉన్న ఆక్సిజన్ జీవులు బతకడానికి సహాయపడుతుంది. అలాగే మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ను వదులుతూ ఉంటాయి. అదేవిధంగా జంతువులు శ్వాసక్రియలో గాలిలోని ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతూ ఉంటాయి. చెట్లు ఎక్కువగా ఉన్న చోట మనకు గాలి తాజాగా ఉంటుంది. గాలిలోని ఆక్సిజన్ నీటిలో కరుగుతుంది. అందువల్ల నీటిలో నివసించే జంతువులు నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ను తీసుకుంటూ ఉంటాయి. అలాగే విషపూరిత వాయువులు గాలిలో చేరడం వల్ల గాలి కలుషితం అవుతుంది. కలుషితమైన గాలిని పీల్చుకోవడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కొంతమంది సిగరెట్లు, బీడీ ఇవి తాగడం వల్ల పొగ వస్తూ ఉంటుంది. వీళ్ళు వదిలేటువంటి పొగ కూడా గాలిలోనే కలుస్తుంది. ఈ పొగ పీల్చుకోవడం వల్ల కూడా అనారోగ్యానికి అలాగే వ్యాధులకు మనం గురవుతూ ఉంటాం. పొగ తాగిన వారితో పాటు వారు వదిలిన గాలిని పీల్చిన వారికి కూడా ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తూ ఉంటాయి. కాబట్టి గాలి కాలుష్యం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందుకోసం మనం ఏం చేయాలంటే ఎక్కువ సంఖ్యలో చెట్లను పెంచుతూ ఉండాలి. అలాగే కాలుష్య కారక కర్మాగారాల్ని మనం అదుపులో పెట్టగలగాలి. ఇవి మనకు వాతావరణం, గాలి లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ 10th లెసన్ వచ్చేసి సూర్యుడు, గ్రహాలు. నెక్స్ట్ 10th లెసన్ వచ్చేసి సూర్యుడు, గ్రహాలు. చూడండి, మన గ్రహాలు ఎన్ని అంటే ముందు 9 అని చెప్పేవాళ్ళం, కాదు 8. గుర్తుపెట్టుకోండి. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. భూమికి మిగతా నక్షత్రాల కన్నా సూర్యుడు దగ్గరగా ఉండడం వల్ల సూర్యుడు మనకు పెద్దగా కనబడుతూ మనకు వెలుతురును, వేడిమిని ఇస్తుంటాడు. అలాగే సూర్యుడు ఒక మండుతున్న అగ్నిగోళం. సౌర వ్యవస్థలో అన్నింటికన్నా పెద్దది సూర్యుడు. సూర్యకిరణాలు అన్ని దిశలో ప్రసరిస్తూ ఉంటాయి. సౌర వ్యవస్థలో శక్తి అంతటికీ సూర్యుడే మూలం. ఈ శక్తిలో కొంత భాగం వెలుతురుగా, మరికొంత భాగం వేడిమిగా భూమిని చేరుతుంది. అలాగే భూమితో పాటు మిగిలిన 7 గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సూర్యుడి చుట్టూ తిరిగే వాటిని గ్రహాలు అని అంటూ ఉంటారు. సూర్యుడు అలాగే దాని చుట్టూ ఉన్న గ్రహాలన్నింటినీ కలిపే సౌర కుటుంబం. సౌర కుటుంబం.
అంటూ ఉంటారు. ఈ సౌర కుటుంబంలో మొత్తం బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ అనే మొత్తం 8 గ్రహాలు ఉంటాయి. ఈ గ్రహాలు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. పూర్వం ప్లూటోని కూడా ఒక గ్రహంలాగా పరిగణించేవారు కాబట్టి నవగ్రహాలు అనేవారు, 9 గ్రహాలు అనేవారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ప్లూటోని గ్రహం కింద పరిగణించడం లేదు కాబట్టి సౌర కుటుంబంలో మొత్తం 8 గ్రహాలు మాత్రమే ఉన్నాయి. ప్రతి గ్రహం ఒక నిర్ణీత మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక నిర్ణీత మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ మార్గాన్నే మనం కక్ష అంటూ ఉంటారు. ఈ మార్గాన్నే మనం కక్ష అంటూ ఉంటాం. భూమి దాదాపు గుండ్రంగా ఒక బంతి ఆకారంలో ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల మనకు పగలు రాత్రి అనేవి ఏర్పడుతుంది. ఇలా ఉన్నటువంటి భూమి ఇలా తన చుట్టూ తాను తిరిగినప్పుడు ఒకవైపు పగలు ఇంకోవైపు రాత్రి, మళ్ళీ ఆ భ్రమణం అనేది పూర్తయిన వెంటనే ఇంకోవైపు పగలు ఒకవైపు రాత్రి, ఇలా పగలు రాత్రి అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. భూమి తన చుట్టూ తాను ఇలా తిరగడాన్ని మనం భూభ్రమణం అని, అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఇలా సూర్యుని చుట్టూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటూ ఉంటారు. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. అలాగే ఈ 24 గంటలనే మనం ఒక రోజుగా పరిగణిస్తున్నాం. ప్రతిరోజు అందుకే మనకు సుమారుగా 12 గంటల పగలు, 12 గంటల సాయంత్రం, రాత్రి 12 గంటల రాత్రి సమయం ఉంటుంది. అలాగే భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి సుమారుగా 365 రోజులు పడుతుంది. అంటే మనం ఒక సంవత్సర కాలంగా చెప్పుకోవచ్చు. భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు. ఈ ఉపగ్రహాలు ఏంటంటే ఇవి గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే చూడండి, అంతరిక్షంలో ఒక గ్రహం చుట్టూ తిరిగే మరి ఒక ఖగోళ పదార్థాన్నే ఉపగ్రహం అంటూ ఉంటారు. ఒకసారి భూమి చుట్టూ తిరగడానికి చంద్రుడికి దాదాపు 28 రోజులు 28 రోజుల సమయం పడుతుంది. గుర్తుపెట్టుకోండి, భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు, భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు, చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 28 రోజులు సమయం పడుతుంది. చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి అనేది లేదు. సూర్యుడికి ఉన్నట్టుగా చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి అనేది లేదు. సూర్యుని యొక్క కాంతి చంద్రుడిపై పడి పరావర్తనం చెందుతుంది. కక్షలో తిరుగుతున్నప్పుడు పౌర్ణమి రోజున చంద్రుడిని మొత్తంగా చూస్తుంటాం. మిగిలిన రోజుల్లో చంద్రుడు వివిధ ఆకారాల్లో ఒకసారి చిన్నగా ఒకసారి పెద్దగా మనకు కనిపిస్తూ ఉంటాడు. మనకి కక్షల్లో సూర్యుడు, భూమి, చంద్రుడు ఇలా తిరుగుతున్నప్పుడే మనకు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అనేటివి కూడా మనకు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి మనకు సూర్యుడు, గ్రహాలు అనే పాఠంలోని ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ రేపటి క్లాస్లో మిగతా లెసన్స్లోని ఇంపార్టెంట్ బిట్స్ చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.